స్త్రీ ఎందుకు స్వస్థత పొందింది? 12 ఏళ్లుగా రక్తస్రావం, 12 ఏళ్లుగా నీరసం, 12 ఏళ్లుగా అందరికీ దూరంగా వెలివేయబడిన స్థితి. వైద్యులు ఆమె డబ్బంతా తీసుకున్నారు. బాధ ఆమె బలాన్ని హరించింది. అవమానం ఆమెను నలుగురిలో తలవంచుకునేలా చేసింది. కాని అప్పుడు యేసు ఆ మార్గంలో వెళుతున్నారని ఆమె వింది. ఆమె ఆ జనసమూహంతో పోరాడలేదు. ఆమె కేవలం ఒకే ఒక్క దానికోసం చెయ్యి చాచింది. అదే ఆయన వస్త్రపు చెంగు. మార్కు సువార్త 5:25-34లో ఆమె తనలో తాను ఇలా అనుకుంది: నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నాకు నయమవుతుంది. ఆమె ఆయనను తాకగానే రక్తస్రావం ఆగిపోయింది. యేసు ఒక్కసారిగా ఆగిపోయారు. ఆయన వెనక్కి తిరిగి, నన్ను ఎవరు తాకారు అని అడిగారు. అది ఎవరో ఆయనకు తెలుసు, కాని ఆమెను దాక్కోవడాన్ని ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే ఆమెను స్వస్థపరిచింది ఆ స్పర్శ కాదు, దాని వెనుక ఉన్న నమ్మకం. చివరకు ఆమె వణుకుతూ ముందుకు వచ్చినప్పుడు యేసు ఆమె వైపు చూసి, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అనన్నారు. యేసు యొక్క ఒక్క స్పర్శ సమస్తాన్ని మార్చగలదని మీరు నమ్మితే ఆమీన్ అని టైప్ చేసి, ప్రభువా,